2000 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ఎకో పార్క్ ఇప్పుడు వచ్చినది మనకి. ఎందుకు ఇప్పుడు దాన్ని ఎకో పార్క్ చేసి ఆ మళ్ళా న్యూయార్క్ లండన్ నుంచి స్టార్ట్ చేసిండు మన సారు. ఇప్పుడు అయితే అటు లేకపోతే ఇటు, అయితే అటు తిరగాలి లేకపోతే ఇటు తిరగాలి. ఏంది ఇప్పుడు అయిపోయింది, బుల్డోజింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎకో పార్క్ చేస్తాడు. నాకు తెలిసి నిన్న కేటీఆర్ కూడా అనౌన్స్ చేసింది కదా ఎకో పార్క్ అని. అందుకని ఆ క్రెడిట్ వాళ్ళకి ఎందుకు పోవాలని చెప్పి ముందే ఈయన ఎకో పార్క్ చేద్దాము. ఈ 400 ఎకరాలతో పాటు 1600 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం కూడా ఈకో పార్క్ చేద్దామంటారు. మంచి విషయమే, ఇప్పటికైనా బుద్ధి వచ్చింది అనుకుంటాం మేము. సో చేయండి, మంచి విషయమే. 1600 ఎకరాలు కాదు, ఇంకెక్కడెక్కడ ఉందో మొత్తం కూడా ఎకో పార్క్ చేసి పడేయండి. దావగుండం అడవుల్ని కూడా ఎకో పార్క్ చేయండి. రాజేంద్ర నగర్ యూనివర్సిటీ 100 ఎకరాల్లో మీరు నరికినటువంటి ప్రతి ఒక్క వృక్షాన్ని మళ్ళీ మీరు అక్కడ స్టార్ట్ చేయాలి, మళ్ళీ మొక్కలు నాటాలి అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా. అండ్ అట్లాగే ఇప్పుడు దీని మొత్తం కూడా ఈ 1600 ఎకరాలని కూడా ఈ 400 ఎకరాలతో పాటు ఈకో పార్క్ చేస్తాము. సో ప్రపంచ స్థాయిలో ఎట్లయితే ఉందో అట్లా తీర్చిదిద్దాం అంటున్నారు. ఎవరొద్దు అంటారు? సో వృక్షాలను రక్షించడానికి ఏమన్నా చేయొచ్చు, ఎకో పార్కులు చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. అదేదో తొందరగా చేయండి. అండ్ ప్రతి ఒక్క 100 ఎకరాల్లో మీరు ఏదైతే డ్యామేజ్ చేసినారో దానికి ప్రతి దానికి కూడా లెక్క చెప్పాల్సినటువంటి అవసరం కూడా మన శాంతి కుమారి గారి మీద ఉంది అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా.